హాయ్ అండి అందరికీ. ఈ బ్లౌజ్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ ప్రిన్సెస్ కట్ అండి. బ్యాక్ హుక్స్లు కూడా ప్రిన్సెస్ కటింగ్ అంటే అలాగే డ్రా చేసి కటింగ్ పెట్టి తీయడం అలా కాకుండా మనం కట్ చేసే పని లేకుండానే డాట్స్ ద్వారా ప్రిన్స్ కట్ పెట్టుకుంటూ కట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు అండి ఈజీగా. అదంటే స్టార్టింగ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకి ఇలాంటిది కొంచెం ఈజీగా ఉండిద్ది ఈ కటింగ్ స్టిచ్చింగ్. నెక్స్ట్ మెయిన్గా ఎలా అయితే డ్రా చేసుకొని ప్రిన్సెస్ కటింగ్ కట్ చేసుకోవడం నేర్చుకోవచ్చు అండి. ఫస్ట్ ఇలాంటిది నేర్చుకుంటే సరిపోయిద్ది ఈజీ మెథడ్లో. ఇది వాళ్ళ ఇంట్లో ఉందని తెచ్చి ఇచ్చిన ముక్క అండి. యాక్చువల్గా ఇది లైనింగ్ కూడా కాదు, మంచి ముక్కే, జాయింట్ ముక్క. లైనింగ్కి ఇవ్వమని ఇచ్చారు. మనం ఏమైనా కొలతలు మార్పు చేసుకోవాలంటే ఇలాంటి పేపర్ మీద రాసి పెట్టుకోవాలండి. ఇది క్లాత్కి శారీలో 2 ముక్కలు వచ్చిందండి. ఈ పింక్ బ్లౌజ్ వచ్చింది, 2 వైపులా బార్డర్ వచ్చింది. సరే ఇప్పుడు లైనింగ్ చూసుకుందామండి. ఫస్ట్ హ్యాండ్సేనండి. నేను ఎప్పుడు కూడా ఏ కటింగ్ చేసినా ఫస్ట్ హ్యాండ్సే తీస్తాను. సమానంగా ఉందో లేదో చూసుకొని 4 మడతల మీద పెట్టుకుందామండి. ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకు రావాలి. లోపల ఏమైనా ముడత పడుందేమో చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగుడు ఉన్నాయి కదండి, వీటిని స్ట్రైట్గా గీసేసుకొని కట్ చేసి తీసేద్దాం. ఓకేనండి. చెయ్యి పొడవు తీసుకున్నామండి. మామూలుగా తనకి ఒంటి అది తీసుకున్నాను, అది ఎల్బో హ్యాండ్స్ లాస్ట్ టైం పెట్టింది. ఇది చిన్న సైజ్ అండి. ఆ బార్డర్ వరకే హ్యాండ్ పెట్టమంది, చిన్నది కాబట్టి 4.5 4 అయినా చాలు అని చెప్పింది. చాలా చిన్నవి 4.5 అనుకోండి, 5.5 పెట్టుకుందాం. ఖర్చుతో కలిపేసి కింద పైన 2 ఖర్చులకి సరిపోద్ది. ఇక్కడ 2 అంగుళాలు మనం ఇక్కడ క్రాస్ తీసుకోవడం కోసం. చెయ్యి లూజు, ఇది మామూలుగా టైట్ ఫిట్ కాదండి, చెయ్యి లూజ్గా ఉండడం కోసం 13. లూజ్ పెట్టిన దగ్గర నుంచి 2 అంగుళాలు వస్తుంది కదండి, ఈ చివరిన ఇంకో డాట్ పెట్టుకోండి 2 అంగుళాలకి. ఇటు 5.5 పొడవు కాబట్టి ఇటు కూడా 5.5 పెట్టుకొని 3 ఇంచెస్ తీసేసుకోండి లూజ్కి. ఇక్కడ నుంచి ఇక్కడికి రౌండ్ తీయడం కోసం. ఇదేమో మనం డౌన్ తీయడానికి తీసిన స్ట్రైట్ తీసుకున్న మార్క్. ఇప్పుడు ఇక్కడ ఆమ్ రౌండ్ తీసుకుందాం. ఆమ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. క్రాస్గా తీసేసుకుందాం 8 ఇంచెస్. ఇటువైపు కొంచెం జాయింట్ పడిద్దండి. ఇప్పుడు ఇక్కడ నుంచి క్రాస్ తీసేసుకుందాం. డ్రా చేసుకున్నట్టు కట్ చేసేసుకుందాం. ఇది ముక్క ఏందో ఒకవైపు పొడవుగా వచ్చేసిందండి. ఇప్పుడు కిందదేమో చాలా చిన్నగా ఉంది. ఇప్పుడు ఇటైతే ఈ 2 ముక్కలకి మనం 3టికి జాయింట్ పడిద్ది. ఆ ఉన్నది వట్టకి వదిలేసేసేద్దాం. పైన డాట్ పెట్టుకుంటాం కదండి, మధ్యలోకి ఇలా పెట్టేసేసుకుందాం. బ్యాక్ హుక్స్లు కదండి, గెట్టంచు వైపు ఎగుడు దిగుడుగా ఉందండి, అందుకని నేను కలుసున్న వైపే తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ కూడా మామూలుగా అయితే ఇటు క్రాస్లు ఏం లేకపోతే ఉక్సుగా ఇది గెట్టంచు వైపు తీసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ అయినా ఉక్సు కాజా పట్టి వేసేటప్పుడు కొలతకి కొంచెం పోయిద్దండి క్లాత్, అందుకని కొంచెం ఒక 1/4 ఇంచు పెట్టేసుకొని గీత గీసుకొని అక్కడ నుంచి డ్రా చేసేసుకోండి. ఇది కొంచెం ఇక్కడ ఉక్సు కాజా పెట్టేటప్పుడు కొలతలోకి పోయింది. ఇప్పుడు నేను ఇక్కడ కొలతలు డైరీలో రాసుకున్నానండి. వీపు పొడవు 14 అంటే 15 పెట్టుకోవాలి. పైన షోల్డర్కి కింద నడుము దగ్గర ఖర్చు కోసం అండి 1/2 ఇంచు.
వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3.5 అండి. ప్రిన్స్ కట్ అయినా తను మామూలుగా బోట్ నెక్ కాదు కదండి, మామూలుగా కొలతలు మాత్రం మామూలే. నెక్కులకి బోట్ నెక్ ప్రిన్స్ కట్ అయితే నెక్కులకి మారుతాయి కొలతలు. ఇక్కడ నుంచి చంక పొడుగు కోసం పావుదక్కువ 6 అండి. ఇక్కడ డ్రా చేసేసుకుందాం. ఇక్కడ బాక్స్ లాగా గీసేసుకుందాం. ఆమ్ రౌండ్ తీయడానికి క్రాస్ గీయడానికి 1.5 ఇంచ్ తీసుకుంటాం కదండి, అది కూడా డాట్ పెట్టేసుకుందాం. పైన షోల్డర్ నుంచి 2 పాయింట్స్కి మార్క్ చేసేసుకుంటే మనం రౌండ్ తీయడానికి ఎక్కడి నుంచి ఈజీగా ఉండిద్దండి. ఒక 1/2 ఇంచు మనం ఖర్చు కోసం. ఇప్పుడు ఈ ఛాతీ లూజ్ అండి 36 ఇది. ఇప్పుడు మనకి కొంతమందికి చదువుకొని ఉంటారు, లేదా కొంతమందికి రాదండి లెక్కలు ఎట్లా డివైడ్ చేయాలో 4 ఇంచెస్ అని. ఇప్పుడు ఇది 36 అంగుళాలు ఉంటే ఇలా 36 అంగుళాల దగ్గరికి మడత పెట్టి ఈ మడతల్ని ఇలా 4 మడతలుగా తీసేసుకుంటే ఒకవేళ డివైడ్ చేయడం తెలియని వాళ్ళకి ఈజీగా ఉండిద్దండి. 9 అంగుళాలు, 9 అంగుళాలండి. ఇక్కడ నుంచి 2 అంగుళాలు ఖర్చు కోసం. ఇప్పుడు ఈ 2 అంగుళాలు పెట్టాం కదా పైన క్రాస్ తీయడానికి, ఇక్కడ దాకే తీయాలండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీయకూడదు. గీత గీసేసుకున్నాక మామూలుగా అయితే ఈ సైజు వాళ్ళకి 5.5 సరిపోద్దండి. ఇది ప్రిన్స్ కట్ టైప్లో కాబట్టి కొంచెం ఒక 1/2 ఇంచు కిందకి డ్రా చేసుకున్నాం పొడవు. అదే బోట్ నెక్ అయితే మళ్ళీ దానికి కూడా కొంత తేడా ఉండిద్దండి, వేరేగా ఉండిద్ది. ఇక్కడేమో నడుము వచ్చేసి 30 అండి. 30లో 4వ భాగంగా అయితే 7.5 అండి. 7.5కి ఇక్కడ డ్రా చేసేసాను. 3 ఇంచులండి. 2 ఇంచెస్ వచ్చి ఖర్చుకి, ఒకటేమో డాట్స్ కోసం వదిలేస్తాం కదా అదండి. ఇక్కడ స్ట్రైట్ గీత గీసేసుకుందాం. నెక్ వచ్చేసేసి 2.5 పెట్టాను కదండి. ఇక్కడ వెనక నెక్ కొలతండి 9 అంగుళాలు ఉంది. 9. ఇక్కడ వచ్చేసి ఉక్సు కాజా పట్టి కదండి, మళ్ళీ గీత గీసాం కదా, ఇక్కడ నుంచి అవతలకి 2.5. ఈ 2.5 ఒక్క గీత వరకు పక్కకండి, కొంచెం రౌండ్ బాగా రావడం కోసం. ఈ బాక్స్ గీసేసుకుందాం. ఇక్కడ లైట్గా క్రాస్ తీసేసుకుందాం. రౌండ్ వచ్చేసిందండి. ఇక్కడ అన్నిటినీ దీనికి కూడా 1/2 ఇంచు క్రాస్ తీయడం కోసం. ఇక్కడ మనకి డాట్స్ వస్తాయి. ఇక్కడ నుంచి కొంచెం ఒక 1/2 ఇంచు ఇలా క్రాస్ తీసేసుకుందాం. ఇప్పుడు కట్ చేసేసుకుందాం అండి. వీటికి షేప్ బెల్ట్లో ఏం అవసరం లేదండి. వెనక పార్ట్కి అయితే ఎలా నడుము పట్టేస్తామో ఫ్రంట్ పార్ట్ కూడా పట్టి వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ లూజ్ దగ్గర డాట్ పెట్టుకున్నాం కదండి, ఇక్కడ డాట్ పెట్టేసుకుందాం. ఇది బ్యాక్ ఓపెన్ అన్నాం కదండి, ఇది ఇలా కట్ చేసేసుకుందాం. నెక్కి కట్ చేసాం కదండి, ఈ ముక్క సపరేట్ చేసేసుకుంటే బ్యాక్ పార్ట్కి ఉక్సు కాజా పట్టి బౌకి సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ పార్ట్ తీసుకోవడం కోసం ఇలాగే డ్రా చేసేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదండి, ఇది మాత్రం ఖచ్చితంగా కలిసి ఉన్న ముక్కే తీసుకోవాలండి. ఈ బ్యాక్ పార్ట్కి యువతల వైపు మనకి గట్టంచు వైపు తీసుకోవచ్చు, ఓపెన్ వైపు. ఈ ఫ్రంట్ మాత్రము క్లోజ్ చేస్తున్న క్లాత్ వైపు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఇది స్ట్రైట్గా పెట్టేసుకుందాం అండి.
ఇప్పుడు ఇక్కడ ఒక పావు ఇంచు తగ్గించాం కదా, మామూలుగా అయితే ఫ్రంట్ కొంచెం బ్రాడ్ రావాలి కాబట్టి రౌండ్ ఇది ఇంతే ఉంచేస్తున్నానండి. స్కేల్తో గీత గీసేసుకుందాము. నడుము దగ్గర క్రాస్ తీసాం కదండి, అది అలాగే వచ్చేటట్టు తీసేసుకుందాం. సైడ్ కూడా స్కేల్ సాయంతో ఇట్లా గీసేసుకుందాం. షోల్డర్ అండి. ఓకేనా, ఇక్కడ ఆర్మ్ రౌండ్ తీసేసుకుందాం. పాయింట్ దగ్గర పెట్టేసుకోండి. ఇక్కడ కూడా షోల్డర్ నెక్ వైపు. ఇప్పుడు ఈ ముక్క తీసేసేద్దామండి. ఇప్పుడు ఇది ముందు మెడ అండి. ముందు మెడ 6 బావు పెడుతున్నానండి. అంటే 6 మీద 2 గీతలండి. 6 పావు అని అంటే ఇది 3 ఇంచెస్. మామూలుగా అయితే 2.5 కదండి. ఇక్కడ కొంచెం ఖర్చుకుంది కదా, ఈ రౌండ్ రావడం కోసం మళ్ళీ ఇది కూడా రౌండ్ రావడం కోసం బాక్స్ గీసేసుకొని ఇట్లా రౌండ్ గీసేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ కండి ఇది. ఇక్కడ చంక లూజ్ కోసం అండి ఇదిగోండి 2 అంగుళాలు అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకోవాలండి. ఇదిగోండి ఇలా దీంట్లో కలిపేసుకోవచ్చు. ఇలా కలిపేసేయాలి. ఇలా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ మనం 2 డాట్స్ వేస్తాం కదండి, ఇక్కడ వేస్తాం కాబట్టి క్లాత్ తగ్గిపోతుంది. కాబట్టి మనం ఇక్కడ 2 అంగుళాలు పెంచుకోవాలి. 2 అంగుళాలు అంటే ఒకే వైపు 2 అంగుళాలు కాదండి, అలా పెంచుకుంటే మళ్ళీ 4 ఇంచులు వస్తాయి, కొలతలు మారిపోతాయి. 1 ఇంచ్ అండి, 1 ఇంచ్ పెంచుకోవాలి. ఇక్కడ చంక దగ్గర నుంచి కిందకి ఆ 1 ఇంచ్ కాడికి మార్క్ చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఇంకా తగ్గించుకోవాలండి. ఈ తగ్గించుకున్న కాడ నుంచి ఇది ఏదైతే మనం ఇక్కడ నుంచి 3.5 వస్తుందండి. ఇది 3.5. ఇక్కడ నుంచి యువతలకి ఇది మామూలుగా బ్రెస్ట్ సైజు తక్కువ ఉన్న వాళ్ళకేనండి. బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 3, 3.5 పెట్టుకోవాలి. ఇది తక్కువ ఉన్న వాళ్ళకే కాబట్టి 1 ఇంచు, కొంచెం 1 ఇంచుకి పైన ఇటు తీసుకొని 1 ఇంచుకి తక్కువ ఇటువైపు తీసుకోవాలండి. కొలత దీని ఇక్కడ నుంచి మనం ఇక్కడ క్రాస్ తీసుకున్నాం కదా, దీంట్లో కలిపేసుకుందాం. అంతేనండి. ప్రిన్సెస్ కటింగ్ అంటే ఈ కొలతలన్నీ తీసుకునే పని లేకుండా స్టార్టింగ్లో మనం ఈజీగా కుట్టుకోవడం కోసం ఈ పద్ధతిలో చూపిస్తున్నానండి. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి కట్ చేసుకుందాం. రౌండ్ మొత్తం షోల్డర్ దగ్గర కూడా ఎగుడు దగ్గర ఉన్న ఏమైనా చూసేసుకొని కట్ చేసేసుకోవాలండి. ఓకేనా, ఇలా ఈ మిగిలిన ముక్క పక్కన పెట్టేసేద్దామండి. ఇక్కడ డాట్కి తీసేద్దాం క్లాత్. ఇప్పుడు తర్వాత కుట్టేటప్పుడు డాట్స్ కోసం అండి ఇక్కడ పైనుంచి 10.5 కండి, ఇది పాయింట్ 10.5. ఇక్కడ 3.5 పెట్టాం కదండి, ఇదే ఇక్కడ పాయింట్ 10.5 పాయింట్. ఇప్పుడు ఇటువైపు ఇక్కడ ఒక 2 ఇంచెస్, ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఇవి బాక్స్ లాగా గీసేసుకుందాము. ఇలా ఇక్కడ నుంచి ఇలా గీసేసుకుందాం, ఇక్కడ నుంచి ఇలా గీసేసుకుందాం. ఇవి ఇక్కడ నుంచి ఇలా చంకలోకి ఇలా గీసేసుకుందామండి. ఇది
ఇలా కుట్టుకోవడం వల్ల ప్రిన్సెస్ కటింగ్ స్టార్టింగ్లోనే కుట్టడం కష్టం అండి. ఇది ఈజీ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది బాగానే సెట్ అయ్యిద్ది. ఈ కటింగ్ ఈజీగా ఉండిద్దండి. ఇట్ట మామూలుగా అయితే ప్రిన్స్ కట్కి కట్ చేసేసి సపరేట్ చేసి ముక్క జాయిన్ చేస్తారు. కానీ ఇది కట్ చేయకుండానే డాట్ వేసుకోవచ్చండి. అది నేను ఇంకో వీడియో చేయడానికి చూస్తానండి, స్టిచ్ చేసేది కూడా. ఇప్పుడు ఇక్కడైతే ఏ కటింగ్ చేయట్లేదండి. పార్ట్ ఉంటే ఇంకా మనం మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసేసుకుందాం. ఇది మెయిన్ క్లాత్ అండి శారీలోది. రెండు బార్డర్స్ వచ్చినాయి కదా. ఒక బార్డర్ వైపు ఉన్నది ఇలా తీసేసుకొని హ్యాండ్ తీసుకుందాం ఫస్ట్. హ్యాండ్ వర్క్ తీసేసుకుందామండి ఫస్ట్. ఇప్పుడు ఈ సైడ్లకి చంకల దగ్గర పడిద్ది కదండి మార్క్, కాబట్టి ఈ స్ట్రైట్గా తీసేసుకొని వెళ్దాం. ఇది జాయింట్ చేసి తీసాక ఇక్కడ వచ్చే ముక్కలు ఇక్కడ జాయింట్ వేసుకోవడం సరిపోతుందండి. మడ్డి ముక్క వెతుక్కునే పని లేకుండా. ఈ గీతలు ఇలా ఉన్నాయి కదండి, ఈ గీతలు ఎలా అయితే ఉన్నాయో స్ట్రైట్గా వచ్చేటట్టు పెట్టేసుకొని ఇక్కడ 4 మడతలు, ఎందుకంటే క్రాస్ కాదు కండి, 2 స్ట్రైటే కాబట్టి ఇలా వేసేసుకుందాం. ఇలా వేసి ఇక్కడ కొలతకి వేయడానికి బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదండి, ఇది మాత్రం వేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మన ఫ్రంట్ పార్ట్ క్లాత్ లేదు. ఫ్రంట్ పార్ట్ వేసుకుందామండి. ఎందుకంటే మనం ఇక్కడ ఎక్స్ట్రా 1 ఇంచ్ వదిలాం కదా, మనం వెనక పార్ట్ వేసుకొని తీసుకుంటే ఇది పోయిద్దండి, మళ్ళీ జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఫ్రంట్ పార్ట్ వేసుకొని మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. చూసుకోవాలి, ఇవన్నీ జారిపోయే క్లాత్లు కదండి, ఎక్కడైనా ఎగుడు గిళ్ళు వస్తాయేమో చూసేసుకొని అలా పెడతామండి. ఇలా ఇప్పుడు ఉన్నట్టుగానే కట్ చేసుకొని వెళ్దాం. నెక్స్ట్ అలాగా ఇక్కడ చంక దగ్గర ఇక్కడ దాకా దగ్గర తీసుకెళ్ళకూడదండి, ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ అయితే ఇక్కడ దాకే ఉండేది కదా. ఆ 1 ఇది ½ ఇంచ్ పైన ఉండేది కాబట్టి యువతలకి కట్ చేసేద్దాం. ఇలా అంతేనండి. ఈ నెక్ కట్ చేసిన ముక్క మనకి వెనకాల కాజా పట్టికేయడానికి సరిపోతుంది. అలాగండి, ఇది బ్యాక్ పార్ట్. హ్యాండ్స్ ఉసు కాజా పట్టి కోసం ముక్క, ఇది కూడా కాజా పట్టికి వేయడం కోసం. ఫ్రంట్ పార్ట్కి కాజా పట్టికి వేసేటప్పుడు క్రాసులు పోయే ముక్కలు అని చెప్పి పిగులుకు వస్తాయి అనుకున్నవి కాజా పట్టికి వేయకపోయినా పర్లేదండి. కానీ బ్యాక్ పార్ట్కి వేసేటప్పుడు కాజా పట్టికి ఖచ్చితంగా శారీలో ముక్క కావాల్సిందేనండి. ఎందుకంటే వెనక కదా, ఫ్రంట్ అంటే శారీ ఉండిద్ది కాబట్టి కవర్ అయిపోతుంది. వీటికి మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందేనండి. ఇదే మిగిలిన ముక్క. ఇలాంటి బార్డర్స్ వచ్చినప్పుడు మామూలుగా అయితే మన మోడల్ చెప్తే ఇదేమైనా డిజైన్ చేసుకోవడానికి పనికి వస్తుందండి. వీళ్ళు మామూలుగానే పైపింగ్ అడిగారు కాబట్టి అసలు ఈ ముక్క ఇంకా మిగిలిపోయింది. ఇది ఎప్పుడన్నా మనం దాచిపెట్టుకుంటే ఏమైనా పిల్లలకి ఫ్రాకులు కుట్టేటప్పటికి యూస్ అవుతాయి. ఇది దాచిపెట్టేసేద్దాం జాగ్రత్తగా. ఇదేనండి, ప్రిన్సెస్ కటింగ్ కట్ చేయకుండా కూడా కుట్టుకోవచ్చు ఈజీగా. వీలైతే నేను ఇది కూడా స్టిచ్ చేయడం కూడా ట్రై చేస్తానండి, వీడియో తీయడం. ఇప్పటికే అసలు కరెంట్ లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాను ఈ వీడియో చేయడానికి కూడా. థ్యాంక్స్ అండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.